చందమామ కథ కళాభిమానం. భూపతి పెద్దరెడ్డి గారింటి పాలేరు. రెడ్డిగారింటి వెనక ఉన్న పాకలోనే ఉండేవాడు. వాడిది చక్కని కంఠం. పదాలు పాడుకుంటూ పనిచేసేవాడు. రెడ్డిగారి భార్య ఒకసారి వాడికి అన్నం పెడుతూ, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావురా, ఎక్కడన్నా మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చింది. భూపతికి చాలా కాలంగా పెళ్లి ఆలోచన ఉన్నది. కానీ పెళ్లి ప్రయత్నాలు చేసే తీరిక లేదు. అందుచేత వాడు ఆమెతో, అయ్యగారితో చెప్పి ఒక వారం పాటు సెలవు ఇప్పించండి, పెళ్లి చేసుకొస్తాను అన్నాడు. రెడ్డిగారు వాడికి సెలవు ఇచ్చారు. భూపతి 4 గ్రామాలు తిరిగి చక్కని పిల్లని చూసి పెళ్ళాడి తన వెంట తెచ్చాడు. ఆ పిల్ల పేరు చంద్రకళ. అంతా ఆమెను కళ అని పిలిచేవారు. కళకు పెద్ద పాండిత్యం లేకపోయినా జానపద ధోరణిలో గేయాలు రాసే నేర్పు పుట్టుకతోనే వచ్చింది. ఎండలు కాసినా వానలు కాసినా, మేఘాలు ఉరిమినా మెరిసినా, పెళ్ళిళ్ళైనా పండగలొచ్చినా కళ పాటలు రాసేది. ఆ పాటలు వినసొంపుగాను సున్నితమైన భావాలు కలిగి ఉండేవి. రెడ్డిగారి భార్యకు కళ అంటే చాలా అభిమానం. పైపెచ్చు కళ రాసే పాటలు వినడం ఆమెకు గొప్ప సరదా. కళ కూడా తాను ఏ పాట రాసినా ముందు రెడ్డిగారి భార్యకే వినిపించేది. కళ చాలా చక్కగా పాటలు రాస్తుందని ఆవిడే ప్రచారం చేసింది. కళకు అభిమానులు చుట్టుపక్కల చాలామంది ఏర్పడ్డారు. ఇది చూసి భూపతి స్నేహితుడొకడు అసూయతో కుమిలిపోయాడు. వాడి భార్యను గురించి చెప్పుకునే వాళ్ళు ఒక్కలైనా లేరు. అది ఒక అడవి జంతువు లాంటిది. వాడొకరోజు భూపతితో, నీ పెళ్ళాం పాటలు పద్యాలు రాస్తున్నట్టు కదా, నువ్వు డొక్క పొడిస్తే అక్షరం ముక్కలేని వాడివి కదా, నీ పెళ్ళాన్ని అలా గాలికి వదిలేస్తే నిన్ను మనిషి కింద చూస్తుందా? పాచి పని చేసుకొని బతకవలసిన మనిషి పాటలు రాయటము, 10 మందికి వినిపించటము, ఇదంతా పరువు మాలిన పని కదట్రా. కాస్త అదుపులో ఉంచి పాటలు పాడడం తగ్గించకపోయావో త్వరలోనే నీ పెళ్ళాం నీ నెత్తెక్కి కూర్చుంటుంది, తర్వాత నీ ఇష్టం అని హెచ్చరించాడు. తన స్నేహితుడు తన మంచి కోరే ఆ మాట చెప్పాడని, అందులో చాలా నిజం ఉన్నదని భూపతికి తోచింది. వాడింటికి చేరేసరికి కాకతాళీయంగా కళ ఏదో పాట రాస్తున్నది. ఎప్పుడూ ఆ పనికిమాలిన పిచ్చిరాతలు రాయకపోతే నేను బయట పని చేసొచ్చేలోగా రెడ్డిగారి గేదెల పాలు పితకరాదా, పిడకలు చేయరాదా, మనమేమన్నా పని పాట లేకుండా కూడిసి కూర్చునే వాళ్ళమా? రెక్కాడితే గాని డొక్కాడదు మనకు అన్నాడు భూపతి తన భార్యతో. కళ వెంటనే లేచి వెళ్ళి పాలు పితికి రెడ్డిగారి భార్యకిచ్చి మర్నాడు పిడకలు కూడా తానే చేసింది. అది మొదలు కళ పాటలు రాయడం మాని రోజల్లా ఏదో పని చేస్తూ గడపసాగింది. ఇలా చాలా రోజులు గడిచాయి. తన జీవితంలో పాటలు రాసుకునే అవకాశం పోయినందుకు ఆమె లోపల చాలా బాధపడింది. కానీ ఆ బాధ ఎవరికి చెప్పుకోలేదు. ఒకరోజు భూపతి రెడ్డిగారితో తోటలో నీటిని మొక్కలకు మళ్లిస్తూ గట్టిగా పాడుకుంటున్నాడు. సమీపంలోనే 2 మనుషుల చేత కొబ్బరికాయలు దింపిస్తున్న రెడ్డిగారు భూపతితో, నీ నోరు క్షణం కూడా ఊరుకోదట్రా, ఎందుకు అస్తమానం పిచ్చిపాటలు అంత గట్టిగా పాడతావు, నోరు మూసుకొని పనిచేసుకోరాదు అని విసుక్కున్నాడు. భూపతి మనస్సు చివుక్కుమన్నది. ఇంతవరకు వాడి పాటను మెచ్చుకున్న వాళ్ళే కానీ దానికి వంకపెట్టిన వాళ్ళు లేరు. వాడు నోరు మూసుకొని పని కొనసాగించాడు. కానీ అంతదాకా ఉల్లాసంగా సాగిన పని ఇప్పుడు చాలా కష్టంగా సాగింది. తర్వాత 2-3 సార్లు భూపతి పనిచేస్తూ తనకే తెలియకుండా పాడడము, రెడ్డిగారి చేత తిట్లు తినడము జరిగింది. వాడు పాడడం అయితే మానాడు కానీ పనిచేసే శక్తి బాగా తగ్గిపోయింది. రెడ్డిగారు వాడితో ఒకనాడు, నువ్వు వెనకట్లాగా పని చేయటం లేదు, ఉద్యోగం మానుకుంటావా ఏం అని అడిగాడు. నన్ను పాడుకోవద్దంటారు కదా, పాడకుండా నాకు పని సాగదు, నన్ను పంపేయండి, పాడుకుంటూ పనిచేసే చోట కుదురుకుంటాను అన్నాడు భూపతి. రెడ్డిగారు నవ్వి, మరి నీ పెళ్ళాం నీలాంటి మనిషి కాదుట్రా, అదేమన్నా పని చేయనన్నదా, దాని చేత పాటలు రాయడం ఎందుకు మానిపించావు? కళాభిమానాన్ని అలా అణచిపెడితే నీలాగా బాధపడదు. దాని బాధ నా భార్య గ్రహించి నీకు కాస్త బుద్ధి చెప్పమన్నది, అంతకన్నా ఏం లేదు. సంగతేమిటో అర్థమైంది కదా.
ఇక వెళ్ళి పని చూసుకో, పాడుకో. నీ భార్యను పని చేసుకోవటంతో పాటు పాటలు కూడా రాసుకొని అన్నాడు. భూపతి స్నేహితుడి సలహా విని భార్య మనస్సు బాధపెట్టాడు. అందరూ స్నేహితులు మన హితం కోరేవారే ఉండరు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.